Welcome to Chemistry CSN, and today topic is inner sphere mechanism, which is very important topic in part C chemical CSN at chemical science examination. Here today we are discussing about inner sphere mechanism. Inner sphere mechanism and last class lo outer sphere mechanism గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు ఇన్నర్ స్పియర్ మెకానిజం కూడా సేమ్. ఇట్ డైరెక్ట్లీ depends on rate is directly proportional to oxidant and reductant ఉంటుంది. It is second order kinetics. Same outer sphere, inner sphere, both are second order kinetics, depends on oxidant and reductant concentration. In outer sphere mechanism వచ్చి T2G ఆర్బిటల్స్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరగాలి. బట్ ఇక్కడ వచ్చేసి ఈజీ నుంచి ఈజీ ఆర్బిటల్స్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. The rate of electron transfer increases if bridge ligand possesses unsaturation or extended conjugation. ఫస్ట్ మిగిలినంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈ పాయింట్ అనేది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఒక కాంప్లెక్స్ ఒక రియాక్షన్ అనేది తీసుకున్నాము. ఆ రియాక్షన్ బట్టి ఇన్నర్ స్పియర్ మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఎమిన్ కోబాల్ట్ కాంప్లెక్స్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఆక్వా క్రోమియం కాంప్లెక్స్ అనేది తీసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్నర్ స్పియర్ మెకానిజంలో ఆక్సిడెంట్ రిడక్టెంట్ అనేది రెండు ఉండాలి. అండ్ మనకి ఇక్కడ ఇది రిడక్టెంట్, ఇది ఆక్సిడెంట్, ఇది రిడక్టెంట్. ఇది లెబైల్ ఎందుకైందంటే వాటర్ ఆక్వా గ్రూప్ ఉంది. ఇది ఈజ్ ఏ వీక్ లైగెండ్ కాబట్టి ఇది లెబైల్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ లైగెండ్స్ కాబట్టి ఇన్నర్ట్ అవుతుంది. ఫస్ట్ ఆక్సిడెంట్ రిడక్టెంట్ అవ్వాలి. ఆక్సిడెంట్ ఆల్వేస్ బి ఇన్నర్ట్ కాంప్లెక్స్ అవ్వాలి. రిడక్టెంట్ వచ్చి లెబైల్ అవ్వాలి. అండ్ ఆక్సిడెంట్ ఆర్ ఇన్నర్ట్ కాంప్లెక్స్ కంటైన్స్ ద బ్రిడ్జ్ లైగెండ్. బ్రిడ్జ్ లైగెండ్ మీన్స్ కంటైన్స్ అట్లీస్ట్ 2 lone pair of electrons. Bridge ligand అంటే the ligand which contains at least 2 lone pair of electrons like chromium, oxygen, thiocyanate, sulfur groups, phosphorus groups, etc. హాలోజన్స్ అన్నీ ఇలాగా ఈ ఆక్సిడెంట్ అనేది అవ్వాలి. ఆక్సిడెంట్ మస్ట్ బి ఇన్నర్ట్ అవ్వాలి అండ్ ఆక్సిడెంట్ కంటైన్స్ బ్రిడ్జ్ లైగండ్ అవ్వాలి అండ్ రిడక్టెంట్ వచ్చి లెబైల్ అవ్వాలి. అండ్ ఫస్ట్ ఈ మాలిక్యూల్ అనేది మనం తీసుకుంటే దీని మొత్తం మనకి బ్రిడ్జ్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్గా ఫస్ట్ డ్రా చేయాలి. బ్రిడ్జ్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ కంటే ఏం లేదు, ఈ బ్రిడ్జ్ లైగండ్ని బ్రిడ్జ్ చేసేసి మనము ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ టోటల్ 2 కాంప్లెక్సెస్ మీద ఇక్కడ +2 ఛార్జ్ ఉంది, +2 ఛార్జ్ ఉంది. ఇది మొత్తానికి అది బ్రిడ్జ్ చేస్తున్నాం కాబట్టి ఛార్జ్ యాడ్ చేస్తాం, +4 అనేది ఉంటుంది. ఇక్కడ క్రోమియం వచ్చేసి +3 స్టేట్లో ఉంది, ఇక్కడ కోబాల్ట్ +2 స్టేట్లో ఉంది, అది రాసుకున్నాం. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ లైగండ్ క్రోమియం ఉంది, క్రోమియం బ్రిడ్జ్ అనేది ఫామ్ అయింది బిట్వీన్ 2 metals. ఇక్కడ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఇక్కడ హై ఆక్సిడేషన్ స్టేట్ మీన్స్ లెస్ ఎలక్ట్రాన్స్, లెస్ ఆక్సిడేషన్ స్టేట్ మీన్స్ మోర్ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది త్రూ బ్రిడ్జ్ లైగండ్. సో ఇట్ ఆక్సిడేషన్ స్టేట్ బికమ్స్ +2 and +3. +2 and +3. ఇప్పుడు దీన్ని మనం ఇలా రాసుకుంటాం. కోబాల్ట్ ఎమిన్ కాంప్లెక్స్ అండ్ క్రోమియం ఆక్వా కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ లైగండ్ వచ్చేసి బ్రిడ్జ్ లైగండ్ కూడా ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది ఇక్కడికి క్రోమియం దగ్గరికి. ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత మనకి క్రోమియం +3, ఇక్కడ +3 అనేది ఉంది. కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +2. దీనికి వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తే కోఆర్డినేషన్ నెంబర్ 6 వస్తుంది. దీనికి 5 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తే మొత్తం ఆక్వా కోబాల్ట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ది ఇన్నర్ స్పియర్ మెకానిజం అంటే ఇంతే. ఇన్నర్ స్పియర్ మెకానిజంలో ఫస్ట్ ఆక్సిడెంట్ అనేది ఉండాలి అండ్ నెక్స్ట్ రిడక్టెంట్ అనేది. ఆక్సిడెంట్ మస్ట్ బి ఇన్నర్ట్, ఆక్సిడెంట్ మస్ట్ కంటైన్ బ్రిడ్జ్ లైగండ్, రిడక్టెంట్ మస్ట్ బి లెబైల్ కాంప్లెక్స్ అనేది అవ్వాలి. వీటి యొక్క ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ బ్రిడ్జ్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయ్యేది రేట్ డిటర్మైనింగ్ స్టెప్. అండ్ వీటికి సపరేట్గా బ్రిడ్జ్ కాంప్లెక్స్ రిమూవ్ చేసి సపరేట్ కాంప్లెక్స్గా రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ CSIR నెట్లో ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ అనేది ఆల్మోస్ట్ 10 times ఇచ్చారు. సేమ్ ఈ క్వశ్చన్ డిఫరెంట్గా అడిగేది తప్పితే సేమ్ ఇదే క్వశ్చన్. సమ్టైమ్స్ ఈ ఇచ్చి ఈ 2 products అనేవి ఫామ్ అవుతాయా లేదా అడుగుతారు. బ్రిడ్జ్ లైగండ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అయిందని అడుగుతారు. ఇది ఒక ఆర్డర్ కైనెటిక్స్ ఆర్డర్ అనేది అడుగుతారు. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ అనేది ఆల్మోస్ట్ 10 times ఇచ్చారు CSIR నెట్ ఎగ్జామినేషన్. అండ్ బ్రిడ్జ్ లైగండ్స్ మనం చూసాం. ఇప్పుడు బ్రిడ్జ్ లైగండ్ ఒక ఆర్డర్ చూద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ గేట్ కానీ CSIR నెట్ కానీ ఈవెన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, కెమిస్ట్రీ రిలేటెడ్ ఎగ్జామ్స్ దీని గురించి అడిగారు. బ్రిడ్జ్లో ఇది హూహే రిఫరెన్స్ బుక్ నుంచి ఈ ఆర్డర్ అనేది నేను మీకు ఇస్తున్నాను. బ్రిడ్జ్ లైగండ్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ అయోడిన్, హైడ్రాక్సైడ్ గ్రూపు, బ్రోమైడ్, క్లోరైడ్, ఎజైడ్, ఫ్లోరైడ్, వాటర్ మాలిక్యూల్ అండ్ అమోనియా. ఈ ఆర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ ఇట్.
అయితే బ్రిడ్జ్ లైగండ్ నుంచి ఇందాక ఎగ్జాంపుల్ అడుగుతారు, లేకపోతే ఈ బ్రిడ్జ్ లైగండ్ ఒక ఆర్డర్ అనేది అడుగుతారు. అండ్ నెక్స్ట్ బ్రిడ్జ్ ఇన్నర్ స్పియర్ మెకానిజం 2 టైప్స్ ఉంటాయి. అడ్జసెంట్ అటాక్ ఉంటుంది, రిమోట్ అటాక్ ఉంటుంది. అడ్జసెంట్ అటాక్, రిమోట్ అటాక్ యొక్క డిఫరెన్స్ అని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ బ్రిడ్జ్ లైగండ్ అనేది వచ్చేసి మనకి థయోసైనేట్ అనేది ఉంది. ఇక్కడ థయోసైనేట్ అనేది నేను ఇలా డ్రా చేశాను. థయోసైనేట్ అనేది మనకు వచ్చేసి అంబిడెంట్ లైగండ్, అంటే కంటైన్స్ 2 డోనర్ యాటమ్. టూ డోనర్ యాటమ్స్ అంటే ఇక్కడ ఏంది, సల్ఫర్ డోనర్ గ్రూప్ ఒక యాటమ్ ఉంది, నైట్రోజన్ డోనర్ యాటమ్ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు 2 మెటల్స్కి సేమ్ డోనర్ యాటమ్ అటాక్ అయి ఉంటే దాన్ని అడ్జసెంట్ అటాక్ అంటాం. ఇక్కడ కోబాల్ట్కి ఆల్రెడీ సైనైడ్ గ్రూప్ అటాక్ అయి ఉంది. అండ్ ఆఫ్టర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ తర్వాత కూడా క్రోమియంకి సల్ఫరే అటాక్ అయి ఉంది. సో దీన్ని అడ్జసెంట్ అటాక్ అని అంటాము. అండ్ రిమోట్ అటాక్ మీన్స్ ఇట్లా ఇక్కడ రాయటం ఇది ఇలా రాశాను, ఇప్పుడు రాయటం ఇక్కడ ఇది ఇలా రాశాను. బ్రిడ్జ్ కాంప్లెక్స్ ఉన్న 2 మెటల్స్ ఆఫ్టర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ తర్వాత డిఫరెంట్ డోనర్ యాటమ్స్ అటాక్ అయితే దాన్ని రిమోట్ అటాక్ అంటాం. ఇక్కడ కోబాల్ట్ వచ్చి సల్ఫర్ గ్రూప్ అటాక్ అయి ఉంది, ఇక్కడ క్రోమియం వచ్చేసి నైట్రోజన్ డోనర్ యాటమ్ అనేది అటాక్ అయింది. దీన్ని రిమోట్ అటాక్ అంటాం. బ్రిడ్జ్ కాంప్లెక్స్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ తర్వాత 2 మెటల్స్ అనేవి సేమ్ డోనర్ యాటమ్ ఉంటే అడ్జసెంట్ అటాక్ అంటాం. 2 మెటల్స్ డిఫరెంట్ డోనర్ యాటమ్స్ అటాక్ అయి ఉంటే ఇక్కడ సల్ఫర్ ఇక్కడ నైట్రోజన్, దీన్ని రిమోట్ అటాక్ అని అంటాము. అండ్ ఇంతే. అండ్ ఇన్నర్ స్పియర్ మెకానిజం అంటే ఇంతే ఏమీ లేదు. ఆర్డర్ స్పియర్ మెకానిజం అంటే లాస్ట్ క్లాస్లో చేసే ఇన్నర్ స్పియర్ మెకానిజం EG2 EG2 ఆర్బిటల్, దీనికి బ్రిడ్జ్ లైగండ్స్ అన్నారు, దానికి బ్రిడ్జ్ లైగండ్ ఏముండదు, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. అండ్ దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఈ 2 నుంచి ఖచ్చితంగా 8 మార్క్స్ దాకా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.